ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా కావలి రూరల్ ఆముదాల దిన్నె గ్రామానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి రాబోతున్నారు అని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పొదలకూరి కళ్యాణ్ కుమార్ తెలిపారు. స్థానిక ఎస్ఆర్ స్పార్క్ హోటల్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు గ్రామానికి చేరుతారని తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ కూటమి కేంద్ర ప్రభుత్వ పథకాలపై మండిపడ్డారు. ఉపాధి హామీ పథకాన్ని కష్టజీవులకి అనుకూలంగా అమలు చేయాలని కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త పథకం ద్వారా 60% కేంద్రం 40% రాష్ట్రం నిధులు ఇచ్చే విధానం ప్రజలకు హానికరమని హెచ్చరించారు. జాతిపితగా కొలవబడే ఈ దేశ ప్రజానికం జాతిపితగా గుండెల్లో ముద్రించబడినటువంటి మహాత్మా గాంధీ పేరును కనుమరుగు చేసేటువంటి కుట్ర ఒకవైపు, ఉపాధి హామీ పథకం ఈ దేశానికి పట్టుడన్నం పెట్టే 3 పూటలా పట్టుడన్నం పెట్టే సదుద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని ప్రజానికానికి పట్టుడన్నం పెట్టే సదుద్దేశంతో పయనిస్తున్నప్పటికీ పూర్తిగా ఉపాధి హామీ పథకాన్ని పేరు కనుమరుగు చేసేటువంటి కుట్రలో భాగంగా వీర్జీ గ్రామ్జీ అనే కుట్రపూర్తయిన పథకాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ కంపెనీలకు వెన్నుదన్ను కల్పిస్తూ కాంట్రాక్టుల దగ్గర మళ్లీ బానిసలుగా పనిచేసేటువంటి స్థితిని సృష్టించే విధానంలో భాగంగానే ఈరోజు దయనీయమైన దుర్మార్గమైన పరిస్థితిని సృష్టించి ఈ వీర్జీ గ్రామ్జీ అనే పథకాన్ని తీసుకురావటాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని నిరసిస్తూ ఈరోజు వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్నారు. అందులో భాగంగానే రేపు 12వ తారీఖు కావలి నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు. విచ్చేసి ఉపాధి కార్మికులు